మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రీహాబిలిటేషన్ సెంటర్లో దారుణం చోటు చేసుకుంది. కృష్ణ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసవడంతో రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేశామని మృతుడి కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. మత్తు తగ్గించి బాగు చేస్తారనుకుంటే చంపేశారని బాధితులు వాపోతున్నారు. సెంటర్లో ఉన్న కొంతమంది కొట్టుకుంటున్నారని, దానివల్ల చనిపోయాడని నిర్వాహితులు చెప్తున్నారని, వారు చెప్పే మాటలన్నీ అసత్యాలని బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే రీహాబిలిటేషన్ సెంటర్ను ఎటువంటి పర్మిషన్లు లేకుండా నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రీహాబిలిటేషన్ సెంటర్లో దారుణం చోటు చేసుకుంది. కృష్ణ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసవడంతో రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేశామని మృతుడి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మత్తు తగ్గించి బాగు చేస్తారనుకుంటే చంపేశారని బాధితులు ఆరోపించారు. సెంటర్లో ఉన్న కొంతమంది కొట్టుకుంటున్నారని, దానివల్ల చనిపోయాడని నిర్వాహకులు చెప్తున్నారని, వారు చెప్పే మాటలన్నీ అసత్యాలే అని బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే రీహాబిలిటేషన్ సెంటర్ను ఎటువంటి పర్మిషన్లు లేకుండా నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. రాజధాని అమరావతిపై వైసీపీ నేత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఖైదీగా ఉన్న ఏపీ మిథున్ రెడ్డితో ఆయన ములాఖత్ అయ్యారు. రానున్న 2 ఏళ్లలో ఇదే అమరావతిలో పులస చేపలు కూడా దొరుకుతాయని సెటైర్లు వేశారు. వర్షాలకు ప్రస్తుతం గోదావరి నది ఎలాగైతే పొంగి పొర్లుతుందే అదే మాదిరిగా అమరావతికి కూడా అదే గతి పట్టబోతుందని జోసెన్ చెప్పారు. కూటమి ప్రభుత్వానికి జై కొడితే వారు దేశభక్తులు అవుతారని, లేకపోతే వారిని సంఘ విద్రోహి శక్తులు దేశద్రోహులుగా చూస్తారని కామెంట్ చేశారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటని ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు బానే ఉంటారని, భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బంది పడాల్సి వస్తుందని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అక్కడ అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా, పులస రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్కి ఇవ్వబోతున్నాయి. అదే పులసలను మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాం. అది ఎట్లా తయారైందంటే జెండా ఎగరేసిన వాళ్ళే దేశభక్తులని ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ కూటమి దానిలో ఏ విధంగా ఉందంటే కూటమికి జై జై అంటే దేశభక్తులు, కూటమిని కన్నా ప్రశ్నిస్తే దేశద్రోహుల్లాగా నిలబడుతున్నారు. దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచుతూనే ఉండదు. ఈ దేశం యొక్క సమగ్రతకు ఇక్కడున్న దానిలో ఐక్యంగా పోరాడినప్పుడే ఉంటుంది. ఈరోజు దేశభక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వీళ్ళు కోర్టు ఆర్డర్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు మాట్లాడే వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. అక్కడ అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ ఐఏఎస్ కృపానందానికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. వారిద్దరిని నిర్దోషులుగా తేలుస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు గతంలో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సిబిఐ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ క్రమంలో ఉన్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని వారిద్దరిని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
వైసీపీ అధినేత జగన్కు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. దమ్ముంటే అమరావతిలో పర్యటించాలని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా చూడాలని అన్నారు. కుంభకోణాలు, అక్రమార్కులకు పాల్పడిన వారి కోసం జైలు యాత్రలు చేయడం మానుకొని రాజధాని పర్యటనకు రావాలని జగన్ను ఉద్దేశించి దేవినేని వ్యాఖ్యానించారు. రాజధానిలోని సీడ్ యాక్సెస్ రోడ్, సచివాలయం, వీట్, ఎస్ఆర్ఎం వంటి ప్రాంతాలను జగన్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి తాము వస్తానని చెప్పారు. అమరావతి ఎక్కడా మునిగిపోలేదని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పనిచేస్తూ ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా కలిసి అమరావతి ప్రజా రాజధాని దగ్గర 52,000 కోట్లతో నిర్మాణాలు జరుగుతూ ఉంటే చూసి ఓర్వలేక, తట్టుకోలేక విష ప్రచారం, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజీకి గేట్లు పనిచేయట్లేదని, కొండవీటి వాగు నీళ్ళన్నీ కూడా పొన్నూరు నియోజకవర్గం లక్షల ఎకరాలు మునిగిపోయాయని, అక్కడ వైసీపీ నాయకులు ప్రచార ఆర్భాటాల కోసం మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి తప్పుడు కథనాలు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు, రోత పత్రిక, రోత ఛానల్ వాటికి సంబంధించి గత 5 ఏళ్లలో అభివృద్ధి జరగకుండా అరాచకాలు చేశారని, ఇప్పుడు పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వస్తే మళ్లీ అవే జరుగుతాయని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. పెద్దారెడ్డి వలన గత 5 ఏళ్లలో ఇబ్బంది పడిన వారు చాలా మంది ఉన్నారని చెప్పారు. ఆయన వస్తే రాళ్లు కుప్పలు స్వాగతం ఉన్న పలుకుతాయని ఎద్దేవా చేశారు. తాను చెప్పినా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చే ప్రసక్తి లేదంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి జయప్రకాష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ ఊర్లో ఉన్న డెవలప్మెంట్స్ గురించి గతంలో 5 ఇయర్స్లో వైసీపీ పాలనలో కూడా టీడీపీ మున్సిపాలిటీలో గెలిచిందంటే ఆ డెవలప్మెంట్స్ గురించి ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మనం ఇక్కడ ఒకసారి ప్రజల్ని కనుక్కుంటే వాళ్ళ నోటి నుంచి వైసీపీ గత అరాచక పాలనలో కూడా టీడీపీ మున్సిపాలిటీలో గెలిచిందంటే ఒకసారి మీరే అర్థం చేసుకోవాలా అంటూ వారు చెప్పే పరిస్థితుంది. ఒకసారి మీ మాటల్లో సార్, గతంలో మొత్తం స్టేట్ వైడ్ ఎక్కడ చూసుకున్నా కూడా వైసీపీ హయాంలో టీడీపీ మున్సిపాలిటీలో గెలిచిందంటే అది ఒక పెద్ద సంచలనం అనే చెప్పుకోవాలి. మీ మాటల్లో విజయం గురించి చెప్పండి. వాస్తవం చెప్పాలంటే మా ఇంప్రూవ్మెంట్ కన్నా మా పెద్దారెడ్డి తమ్ముడు చేసిన అకృత్యాలకు మాకు గెలిపించినారు. వాడి బ్రహ్మాండమైన మున్సిపాలిటీని సర్వనాశనం చేసినాడు. ఆయన గెలిపిస్తే ఇంకా నాశనం అయిపోతుందని చెప్పి మాకు ఓటేసారు. నిజం చెప్పాలంటే ఆయనే మమ్మల్ని గెలిపించినాడు. ఆయన యొక్క పరిపాలనా విధానానికి ఓటర్లు భయపడ్డారు. అంతో ఇంత దీన్ని కాపాడాలంటే ఒక ప్రభాకర్ రెడ్డి చేతన అవుతుందని చెప్పి నాకు ఓటేసినారు. కానీ దాని తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్, ముందు చాలా ఇంప్రూవ్మెంట్ ఉండింది. ఇక్కడ ప్లాస్టిక్ లేదు, ఇంటింటికి చెత్త ఎత్తేస్తాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఏమే ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలంటే ఒకటి చెప్పాలి. మీ అనంతపూర్లో ఒక పెద్ద బిన్ ఉంది, అంటే వేస్ట్ తీసిపాడు వేసినారు. దానికి 24 కోట్లు గవర్నమెంట్ ఇచ్చింది. అప్పుడు గవర్నమెంట్ అంటే అప్పుడుండే వైఎస్ఆర్ గవర్నమెంట్ మొత్తము దాన్ని తినేసింది. కావాలంటే పోయి మీరు చూడండి. కానీ ఇప్పుడు కూడా అట్లే ఉంది. నిన్న 7 Hills దాంట్లో ఏదో పెళ్ళి ఏంటి పోతే ఇక్కడ చూసే పెద్ద మాకి ₹1 ఖర్చు పెట్టలే. నేను 10 కోట్లు ఇస్తే నేను 10 కోట్లు ఎన్నికి పంపించిన. ఇక్కడ ఇంకోటి ఆడిటింగ్ ఏ రోజు ఆ రోజు ఆడిటింగ్ అవుతుంది. ఈడ వేరే సిస్టమే మార్చినాం. ఫ్యూచర్లో ఇంకా చాలా బాగా చేస్తున్నాం. ఇప్పుడు మేము ఆల్రెడీ ఇంప్రూవ్ చేసినాం. మా అన్ని కూడికల్లో ఇప్పుడు మైకులు పెట్టించినాం. ఎలా ఉండాలా, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలా, డిసిప్లిన్ నేర్పియండి, చదువులు ఇలా నేర్పియాలని కొత్తగా మన 15th ఆగస్టే ఓపెన్ చేసినాం. ఇప్పుడు నేను 1 ఎకరాలో అంతకుముందు మా మార్కెట్ ఇక్కడిది కాదు, అది ఇంపోర్ట్ చేసుకున్నాము. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామంటే రసల్ ఖైమ్, అంటే దుబాయ్ పక్కన ఉంటుంది. డాలర్స్లో కట్టి తెచ్చాను. ఇప్పుడు ఇండియాలో కూడా చిక్కుతున్నాయి కాబట్టి 1 ఎకరాలో ఒక పెద్ద షెడ్ వేయించి
కిందంతా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలండి పిల్లలకి. ఇప్పుడు అది కాక తాడిపత్రిలో మున్సిపాలిటీ స్థలము ఒక చిన్న స్థలం ఉన్నా కానీ దాన్ని కూడా మేము అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరు పెళ్ళిళ్ళు చేసుకొని ఉన్నారో వాళ్ళకు మేము ఒక షెడ్ కట్టిస్తున్నాం. దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఎందుకంటే ఇప్పుడు చిన్న షాపుల్లో కూడా 9,000 నుంచి 15,000 వరకు బాడీలు ఉన్నాయి. అవన్నీ తగ్గించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫ్యూచరు బాగలేదు. ఏఐ వస్తుంది. ఏఐ వస్తే ఎంప్లాయ్మెంట్ అనేది చాలా కుంటుపడుతుంది. అందుకోసం ఇప్పటి నుంచే మేము మా పిల్లలకు ఎలా ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ పెద్దారెడ్డి ఇది తెచ్చి మాకు కుంటుపడుతుంది. లేకపోతే మేము చాలా అందరికన్నా ముందున్నాం. ఇప్పుడు మేము ప్రైవేటైజేషన్ వాటర్ ప్రైవేటైజేషన్ అంటే ఒక 2 ఇంజనీర్లకు ప్రైవేటైజేషన్ చేసినాము. ఒక మోటార్ కాలిపోకూడదు, ఏమీ కాలిపోకూడదు, అంతా వాళ్ళే చూసుకోవాలా. అలానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా డివైడ్ చేస్తున్నాం. 6 సెక్టర్లు చేసి అక్కడ కూడా ప్రైవేటైజేషనే. అదే ఒక పెద్ద మిషన్ తెప్పిస్తున్నాం ఢిల్లీ నుంచి. 1,20,00,000 అంటే ఈ పూడిక ఉండదు, ఇంకా ఆ మిషన్ బ్లో చేసేస్తుంది అంతా. అది కూడా ఆర్డర్ ఇచ్చినాం, తొందరలో రాబోతుంది. ప్రధానంగా ఈరోజు పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం ఒకసారి చూసుకుంటే, గతంలో రవీంద్ర గారిని ఏదైతే ఇబ్బంది పెట్టినారో అప్పుడు రవీంద్ర గారు బయటకు వచ్చి ఎప్పుడే కానీ కోర్టు ఆర్డర్లు అవన్నీ ఎక్కడ చూపిలేదు కదా, మీడియా ముందుకు రాలేదు కదా అంటూ ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. దీనిపైన మీరేం చెప్తారు సార్? మీకన్నా మేలు పోలీసులు వాడిని పోలీసులు ఎత్తకపోతుంటే మళ్ళీ మీడియా ముందుకు ఎందుకు? పోలీసులు కోర్టు గారి నుంచి అట్లా ఎత్తగా ఏడవిడిస్తా అంటే నీకు మేలు, ఇంకా స్వేచ్ఛ ఉంది, మాట్లాడతాను. పోలీసులు గిలీసులు ఎన్ని కావాలో చెప్పండి. వాడి ఇంటికి కూడా రానికపోతే పోతుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన రిటైర్డ్ పాపం, వాళ్ళ ఫేస్ కూడా చూడనీకపోతుంది. వాడు లాస్ట్కి ఏం చేసా, బెంగళూరులో సన్న ఇండ్లు తీసుకొని కొడుకుని చదివించుకొని బాగా ఇంజనీర్లు చేసుకొని మొన్ననే అమెరికా పంపించినాడు. ఒక విధంగా రవీంద్రాడి ఒకవేళ వాడు 5 ఏళ్ళు పోయినా బయటికి కొడుకులు మంచి ప్రయోజకులు అయినారు. ఇద్దరు నీ కొడుకులు అంటే ప్రయోజకులు కాలే, హాట్ బాక్సులు పంపించేదానికి ప్రయోజకులు అయినారు. ఏమి నిజంగా అమెరికాలో ఇద్దరు పోయినారు, హ్యాపీగా ఉన్నారు. అంతా పోయి 15 డేస్ అయింది. నీ వల్ల ఒక 2 ప్రయోజకులైన. ఎందుకంటే అమ్మ తండ్రి తల్లి ఆడే కూర్చొని వాళ్ళకి అన్ని సదుపాయాలు కనిపించి ఇద్దరిని వాళ్ళు ఏం చేసుకున్నారు, ప్రయోజకులు చేసుకొని అమెరికాకు పంపించారు. అంటే ఇప్పుడు అదొకటే చేసింది మా పెద్దారెడ్డి అన్న. సార్, ఇప్పుడు పెద్దారెడ్డి గారిని మీరు పర్మిషన్ ఇస్తేనే ఆయన వచ్చే పరిస్థితి ఉన్నట్లుంది. మీరు ఎప్పుడు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉందంటారు సార్? నేను బొమ్మంటే రేపే తిమ్మపల్లి పోయి రారా అంట. చెప్పు పోదామా నేను పోతే నన్ను కూడా రానిరు. వాడిని పెద్దారెడ్డి చదువు కూడా నన్ను కూడా రానిరు మా ఊరోళ్ళు. ఏం స్వామి, నాకేదో నా భార్య ఉంది, 2కి వయసు అయిపోయింది, కుమారుడు ఏదో ఎమ్మెల్యే అయినాడు, చూసుకుంటా హ్యాపీగా ఉండాల్సిన తరుణంలో నేను వాడిని పిలుచుకొచ్చుకొని వాడితో పోయి నాకెందుకు స్వామి? ఆయన చాలా ఫ్రాక్షనిస్టు. ఆయన వింటారంటే అన్నీ చూపిస్తా. ఆయన ప్రగల్భాలు అవన్నీ. ఆయనతో పాటు ఆయన కుమారుడు ఇప్పుడు మా సూర్యప్రతాప్ రెడ్డి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు ఇక్కడ. ఆయన భార్య ఉంది, ఏ పొద్దున్న అడుగు, ఆ పాపను అడుగుని ఆ కన్ను కూడా ఎత్తి చూడడం ఎందుకు, మాకెందుకు చెప్పు? ఈడ ఆయన్ని ఇష్టపడడం, జనం ఇష్టపడ్డంలే, దానికి ఎవరేం చేయలేరు. నేను పిలుచుకొస్తే నన్ను కూడా బయటకు పంపిస్తారు. నన్ను కూడా బయటకు పంపమంటావా? నన్ను అడిగి పర్మిషనా? నువ్వు వినాలా, ఎట్లా చెప్తా కొడతా, ఎట్లా మెడతో కొడతా, అవన్నీ విన్నాక చెప్పండి. అందుతే ఏమంటారు చూడరా, వీడు కాళ్ళు కూడా కాదు, కాళ్ళు అంటే మళ్ళీ ఏదైనా ఇంకా ఏదైనా ఉందేమో చూడండి. అంత దూరం పోద్దని చెప్పు. హాయిగా ఉన్నాడు కదా, దండిగా డబ్బులు సంపాదించుకున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, అన్ని విధాలు బాగా సంపాదించుకున్నాడు. డబ్బులు ఉన్నాయి, హాయిగా ఎంజాయ్ చేయమను, హాయిగా ఎంజాయ్ చేయమను. రైట్ ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు డెవలప్మెంట్ వైపే మా అడుగులు ఉంటాయి, ఫ్యాక్షన్లు తర్వాత అరాచకమైన పాలన అంటూ మాకు వద్దంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత టీడీపీ వర్గాలు మొత్తం కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ కమల్తో ప్రకాష్, బీఆర్కే న్యూస్, తాడిపత్రి.
కర్నూలు జిల్లాలో హీరో జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యల పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఎమ్మెల్యే ఎన్టీఆర్ పై అసభ్యకరంగా మాట్లాడారని అభిమానులు మండిపడుతున్నారు. వాటు సినిమా విడుదల సమయంలో సినిమా రిలీజ్ చేయనీయం, రీల్స్ అన్ని తగలబెడతామంటూ దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఎన్టీఆర్ కు బహిరంగంగా ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు సురేష్ గౌడ్తో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సిటీ ప్రెసిడెంట్ సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ 3 టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహావేశాలకు కారణాలు ఏంటి, ఏ విధమైన కామెంట్ చేస్తారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒక హీరోని సినిమా రిలీజ్ రోజు ఏదైతే ఒక ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు, ఎందుకు మీరంతా హర్ట్ అయ్యారు? ఆయన మాట్లాడిన భాష మేము ఇప్పుడు రివీల్ చేయాలంటే కూడా మాకు చాలా బాధగా ఉంది. ఆయన మందు దాగి మాట్లాడిన భాషగా మేము దాన్ని పరిగణిస్తున్నాము. ఆయనకి అంత జ్ఞానం లేదనడానికి ఒకటే కారణం. ఇప్పుడు శాటిలైట్ వచ్చి దగ్గర 10 ఏళ్ళు అవుతుంది. చంద్రబాబు గారు ఇది మొత్తము దీన్ని అప్డేట్ చేసి 10 ఏళ్ళు అవుతుంది. కానీ ఆయన ఇంకా ఆ తాగిన మైకంలో ఆ రీళ్లు మేము అంటేస్తాము, ఆడనీయము, ఇంకా ఘోరంగా అది మేము రివీల్ చేయలేని భాష ఆయన మాట్లాడినాడు. కాబట్టి ఆయన వెంటనే ఆల్రెడీ 4 గోడల మధ్యలో ఒక వీడియో రిలీజ్ చేసినాడు. అట్లా కాకుండా బహిరంగంగా మీడియా ముఖంగా వచ్చి ఎన్టీఆర్ అభిమానులకు ఎన్టీఆర్కు క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాము. ఇదే విధంగా టీడీపీని మేము చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, సినీ పరిశ్రమకు చెందినటువంటి మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారిని ఒకటే కోరుతున్నాం, ఇలాంటి వ్యక్తులకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు. వీరిపై వెంటనే చర్యలు తీసుకొని ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా మా డిమాండ్. జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాలకు పరిమితమయ్యాడు, రాజకీయంగా ఎక్కడ కామెంట్ చేయట్లే. మరి ఆయన మీద ఈ అక్కస్సు లేదా ఇలాంటి వివాదాస్పద వాక్యాలు ఎందుకు చేస్తున్నట్లు? ఇది ఆయన ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యే. ఆయన హైలైట్ కావాలా, ఆయన పాపులారిటీ కావాలా అనుకుని చేసినటువంటి వ్యాఖ్యలు తప్ప దీంట్లో మాకు అంతకు మించి ఏమి కనిపించకుంటుంది. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంటే మా సినిమాకు వాట్ 2కు ప్రైజ్ పెంచుకోవడానికి కానీ స్పెషల్ షోస్ వేసుకోవడానికి కానీ జీవో ఇచ్చి మరీ మా వాట్ 2ను సపోర్ట్ చేసింది. అటువంటి ఆ కూటమి ప్రభుత్వంలో పార్ట్ అయినటువంటి ఒక ఎమ్మెల్యేకి ఇంత బాధ అక్కస్తూ మా ఎన్టీఆర్ గారి పైన ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఒకటే మాకు అనిపిస్తుంది, ఆయన ఇప్పటికిప్పుడు హైలైట్ అయిపోవాలా. దానివల్ల ఎవరిని టార్గెట్ చేయాలా? జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేస్తే ఈజీగా, అంటే అది పార్టీకి ఎన్టీఆర్ గారి అభిమానులకి దూరం పెంచాలని ఒక టార్గెట్, ఆయన హైలైట్ కావాలనే ఒక టార్గెట్ తప్ప దీంట్లో మాకు ఏది కనిపించలేదు. మొన్న ఏదైతే ప్రీ రిలీజ్ సందర్భంగా కొంత వ్యాఖ్య చేశాడు, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ సింగిల్ హ్యాండ్ ఈయన ఏం చేసుకోలేరు అన్నట్ల, లేదా 2029లో ఈయన ఏమన్నా రాజకీయ ప్రవేశం చేస్తాడని ముందస్తుగా లేదని అభద్రత బాగుంది, ఈ రకంగా మాట్లాడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడున్న సినిమాలను మనం చూసుకుంటే మినిమం 2032 వరకు ఆయనకు టైం లేదు. ఫస్ట్ వన్. సెకండ్, ఆయన మొన్న ప్రీ రిలీజ్లో చేసినటువంటి కామెంట్ మీరు ఒకసారి గమనించినట్టు అయితే, ఈ పెద్ద ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరు అన్నారు. అంటే నందమూరి ఎన్టీఆర్ గారి పేరు చెప్పారంటే నందమూరి వారసులకు వస్తుంది, నారావారి వారసులకు వస్తుంది, టీడీపీ అభిమానులకు వస్తుంది, టీడీపీ కార్యకర్తలకు వస్తుంది. ఆయన పేరు చాలు. ఈరోజు తెలుగు జాతి మన ఇండియా లెవెల్లో గుర్తుంటుందంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన పేరు తీసి ఆయన ఉన్నంత వరకు నన్ను ఆపలేరు అనేది అది మాకు తెలిసినంత వరకు కరెక్ట్. ఆయన ఆశీస్సులు ఉన్నంత వరకు ఇప్పుడు కూడా చెప్తున్నాం, జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎవరు ఆపలేరు. అంటే ఇప్పుడు ఏదైతే నారావారి ఫ్యామిలీ, చంద్రబాబు ఫ్యామిలీ లేదా లోకేష్ ఫ్యామిలీతో జూనియర్ ఎన్టీఆర్కి విభేదాలు సృష్టించి మధ్యన వివాదాస్పదం చేయాలని ఒక ఉద్దేశం రాజకీయంగా చూస్తా ఉన్నారా? అంతే. మాకైతే ఇప్పుడు నారావారికి మధ్యలో ఏదో చిచ్చు పెట్టి వీళ్ళు ఒక హైలైట్ కావాలనో లేకుంటే ఏదైనా పదవి పొందాలనో అట్లాంటి ఆశలు ఉండొచ్చు వీళ్ళకి. కానీ మీరు గతంలో కూడా చూసుకున్నట్లయితే కొంతమంది నాయకులు, ఇదే టీడీపీలో ఉన్నటువంటి 1-2 నాయకులు ఎన్టీఆర్ గారి పైన విమర్శలు చేశారు. వాళ్ళకు ఏమి చంద్రబాబు గారు పిలిచి పదవులు ఇవ్వలేదు, వాళ్ళని ఏమి అందలం ఎక్కించుకోలేదు. కాబట్టి దీన్ని గమనించి నాయకులు మాట్లాడేటప్పుడు మీరు నోరు అదుపు పెట్టుకొని టీడీపీని ఎన్టీఆర్ని వేరు చేసి మాట్లాడే మాటలు మీరు మాట్లాడొద్దని మా హెచ్చరిక. జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్స్లో మంచి ఆదరణ ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ కుటుంబంలోనే ఆయన ఇమేజ్ గల నాయకుడు. మరి ఆయన రాజకీయంగా రావాలని ఎప్పుడు వస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు యాజ్ ఎ ఫ్యాన్గా? ఆయన రాజకీయంగా ఖచ్చితంగా వస్తాడు. ఎప్పుడు అనేది ఆయన వ్యక్తిగతం. ఆయన ఎప్పుడు వచ్చినా మేము ఆయనను బెమ్మరథం పట్టనీక అభిమానులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ రెడీగా ఉన్నారు. ఎప్పుడు రావాలనేది ఆయన అంతకు ఆయనది నెక్స్ట్ ఈ మూవీస్, కమిట్ అయిన మూవీస్ అవన్నీ చూసుకొని ఆయన ఫిక్స్ కావాలి.
అది ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం అయితే ఖచ్చితంగా ఉంటుంది, వస్తే ఖచ్చితంగా ఫ్యాన్గా బ్రహ్మరథం పడతాము, అది ఆయన అనుకూలతను బట్టి ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు ఇదంతా రాజకీయ దురుద్దేశంతో చేసింది, అంటే ఓవర్ నైట్ ఏదో ఫేమస్ కావాలని ఆ జూనియర్ ఎన్టీఆర్ పైన బురద జల్లిన పరిస్థితి అని ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, BRK